ఎక్సెల్ ఫర్ ఫైనాన్స్ పార్ట్ 4 ఈ వీడియోలో మ్యాచ్ ఫంక్షన్ గురించి నేను క్లియర్గా నోట్స్లో చెప్తా ఉంటాను. ఇంత డీటెయిల్గా అవసరమా అని చెప్పి నేను అనుకుంటున్నా. సో కొంతమంది అడిగారని చెప్పి ఇంత డీటెయిల్గా చెప్తున్నా, బట్ మొత్తం అన్ని కష్టం కాబట్టి నేను మెయిన్ ఎజెండా ఆఫ్ ద సిరీస్ ఏంటంటే నా రియల్ వర్క్లో నేను ఎక్సెల్ ఫంక్షన్స్ని ఎలా యూజ్ చేస్తా, కాంబినేషన్ ఆఫ్ ఎక్సెల్ ఫంక్షన్స్ని ఎలా యూజ్ చేస్తా అనేది మీకు చెప్తా. సో యూస్ కేస్ మీకు తెలిస్తే దాన్ని మీకు తెలుసుకోవాలి, దాని గురించి ఇంకా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మీకు వస్తుంది. సో అప్పుడు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి లాంగ్ వీడియోస్ చూస్తారు అనేది నా మెయిన్ ఎజెండా. సో అంతెందుకు ఇండెక్స్ ప్లస్ మ్యాచ్ అనేది నేను రియల్ నా వర్క్లో ఎలా యూజ్ చేశాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. బట్ దానికన్నా ముందు మ్యాచ్ ఫంక్షన్ గురించి మనకు తెలియాలి కదా. సో ఒక్కసారి మ్యాచ్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం, ఓకేనా? సో మ్యాచ్ ఫంక్షన్ గురించి ఒకసారి చూసుకుందాం. సో మ్యాచ్ ఫంక్షన్ నుండి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మ్యాచ్ ఫంక్షన్ ఎప్పుడు మనం యూజ్ చేసినా మనకు అవుట్పుట్ అనేది నంబర్ అయి ఉంటుంది. అంటే ఫైనల్ గా మనకు వచ్చే అవుట్పుట్ ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే మనకి నంబర్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ ఫంక్షన్ లాంగ్వేజ్ ఏంటో చూద్దాం. సో మ్యాచ్ అనే దాంట్లో 3 టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ లుకప్ వాల్యూ, మనకి ఏ వాల్యూకి అగైనెస్ట్ మనకు అవుట్పుట్ కావాలి అనేది లుకప్ వాల్యూ. లుకప్ అరే, మనం ఏదైతే లుకప్ వాల్యూ ఇచ్చామో ఆ లుకప్ వాల్యూ అనేది ఏ డేటా సెట్ లో ఉంది, ఐదర్ దట్ మైట్ బి ఏ కాలమ్ ఆర్ దట్ మైట్ బి ఏ టేబుల్. సో ఆ డేటా సెట్ ని మనం లుకప్ అరే అంటాం. ఇక్కడ మనం ఆ డేటా టైప్ ఆ రెస్పెక్టివ్ రేంజ్ ని సెలెక్ట్ చేస్తాం. డన్. నెక్స్ట్ మ్యాచ్ టైప్, వెదర్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ అన్ అప్రాక్సిమేట్ మ్యాచ్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. వన్స్ ఈ 3 మనం రిక్వైర్మెంట్ ఇచ్చి ఎంటర్ కొట్టిన వెంటనే మనకి ఆ రెస్పెక్టివ్ అవుట్పుట్ అనేది ఇంటీజర్ నంబర్ రూపంగా మనకు బయటకు వస్తుంది. సో ఇప్పుడు మనం ఒక 2 ఎగ్జాంపుల్స్ తో మ్యాచ్ ఫంక్షన్ ని కంప్లీట్ చేద్దాం. ఆ తర్వాత ఫస్ట్ ఇక్కడ ఈ సెల్ లో మనకి మ్యాచ్ ఫంక్షన్ యూజ్ చేశాను నేను. ఇప్పుడు ఇక్కడ E1 అంటే ఫస్ట్ లుకప్ వాల్యూ ఏంటి, E1 అంటే లారా. సో ఈ లారా అనే వర్డ్ లుకప్ వాల్యూ, బట్ లుకప్ ఎరే ఏంటి, ఈ A2 to A8 అంటే ఈ డేటా సెట్. ఈ డేటా సెట్ లో మనకి లారా అనే ఈ నేమ్ ఏ పొజిషన్ లో ఉంది, నంబర్ 1 కాదు, నంబర్ 2 కాదు, నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5. ఎస్, లారా అనేది ఈ డేటా సెట్ లో నంబర్ 5 పొజిషన్ లో ఉంది. సో మనకి నంబర్ 5 అనేది అవుట్పుట్ గా వచ్చింది. సో ఈ నంబర్ అనేది మనకి ఆ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు నేను కాలమ్ సెలెక్ట్ చేశాను, ఆ కాలమ్ లో నాకు 5th పొజిషన్ లో ఉంది. ఒకవేళ నేను రో సెలెక్ట్ చేస్తే నాకు వస్తుందా అంటే వస్తుంది. దాన్ని మనం ఎలా యూజ్ చేయాలి, ఈ సెల్ లో నేను 2 అవుట్పుట్ వచ్చింది, కానీ బ్యాక్ ఎండ్ లో మనకు ఫంక్షన్ ఏది యూజ్ చేశాను, ఈక్వల్స్ టు మ్యాచ్ E4 అంటే E4 అంటే ఇది అంటే నేమ్. ఆ స్కోర్ అనే వర్డ్ మనకి A1 to B1 రేంజ్ అంటే ఈ రేంజ్ లో మనకి స్కోర్ అనే వర్డ్ ఏ పొజిషన్ లో ఉంది, నంబర్ 1 కాదు, నంబర్ 2. ఎస్, ఈ రేంజ్ లో మనకి సెకండ్ పొజిషన్ లో స్కోర్ అనే వర్డ్ ఉంది కాబట్టి మనకు అవుట్పుట్ అనేది 2 అని వచ్చింది. సో ఈ విధంగా మనం మ్యాచ్ ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఫైనల్ గా మనకు వచ్చేది ఒక నంబరే కదా, దీన్ని మనం వేరే వాటితో ఎలా యూజ్ చేస్తాం అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తా. దాన్ని నేను డైరెక్ట్ గా ఎక్సెల్ లో మీకు క్లియర్ గా రికార్డ్ చేసి చెప్తాను. నేను